హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కవిత గారు కోర్టు బయట మీడియాతో మాట్లాడడం మనం చూసాం. అంతకుముందు చాలాసార్లు మాట్లాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెని వర్చువల్గా ప్రవేశపెట్టారు. అయితే నిన్న ఆమెని ఫిజికల్గా ప్రవేశపెట్టినప్పుడు కూడా మళ్ళీ మీడియాతో మాట్లాడారు. అంటే బీజేపీ అటు రేవణ్ణని విదేశాలకు పంపించేసిందని చెప్పేసి ఆరోపించడం కూడా చూస్తాం. మళ్ళీ కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని అంటున్నారు. అసలు ఏం జరగచ్చు అంటారు? గతంలో మనం కావేరీ బవేజ స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో రౌస్ అవెన్యూ కోర్టు, ఆ జడ్జి గారు ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఆమెకు సంబంధించిన లాయర్ల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కవిత ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె కేసును ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతూ ఉంది. అట్లాగే ఆమె మీడియాతో అంతా కూడా మాట్లాడుతుంది అనేది ఆమె కావేరీ బవేజ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకని ఆమె ఏం చేశారంటే ఈసారి కవితను ఫిజికల్గా కాకుండా జైలు నుంచే వర్చువల్గా ప్రవేశపెట్టమని చెప్పారు. కవితను అలాగే లాస్ట్ టైము ప్రవేశపెట్టారు. మామూలుగా చాలా పెద్ద జైళ్ళల్లో అన్నింటిలో కూడా వర్చువల్ రూమ్ ఒకటి ఉంటుంది, హాలు. ఆ వర్చువల్ హాల్లో ప్రవేశపెడతారు. అక్కడ జడ్జి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఆమెతో మాట్లాడతారు, ఆ ఖైదీతో ఎవరితోనైనా. సో ఎలా ఉంది జైలు ఏంటి అవన్నీ అడుగుతారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకోవచ్చు. అదర్వైజ్ జనరల్గా వాళ్ళు మళ్ళీ వాయిదాను వేసేస్తా వెళ్తారనమాట. సో కవితను కూడా అలాగే చేశారు లాస్ట్ టైం. అయితే దానివల్ల కవితకు ఇబ్బంది అయింది. ఎందుకంటే ఆమెకి నేను చాలాసార్లు చెప్పాను, ఖైదీలు వాయిదాల కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంటారనమాట. ఎందుకంటే బయట ప్రపంచం చూడొచ్చు, తమకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా బంధువులు కానీ కోర్టు దగ్గరికి అయితే కొంత దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి బయట వెయిట్ చేస్తూ ఉండాలి. అక్కడ ఎస్కార్ట్ పోలీసులకి కానీ కొంత డబ్బులు ఇస్తే ఈ బంధువుల్ని వాళ్ళని అలౌ చేస్తారనమాట. సో అట్లా చాలామంది అందుకని చేసుకుంటారు. అదే జైలు అనుకో, జైల్లో ములాఖత్ ఇబ్బంది అవుతుంది. వచ్చినా కూడా దాని వెనక కట్టన్ ఇది ఉంటుంది కదా, ఐరన్ ఇది. సో దాని ముందు వెనక నిలబడి మాట్లాడుకోవాలి. సో ఇదంతా ఇబ్బందులు కాబట్టి వాళ్ళు కోర్టుకి వాయిదాలు కోరుకుంటుంటారు ఎవరైనా. సో ఈమెకు కూడా అదే ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు బంధువులు వస్తారు, మీడియా ఉంటుంది, తను వీడియోలలో కనబడుతుంది, ఇవన్నీ ఉంటాయి. సో అలాగే నిన్న కూడా కనబడింది. ఆమె అయితే చాలా అంటే ఎక్కడ కృంగుబాటు కానీ అలా డల్గా కానీ లేదు, యాక్టివ్గా ఉంది మనిషి. ఏమాత్రం నేను చెక్కు చెదరలేనట్టుగా ఉంది. సో నీట్గా అలంకరించుకొని కూడా వచ్చింది. సో నాకు తెలిసి ఈ పాటికి ఆమెకు జైలుకి కొంత అడ్జస్ట్ అయి ఉంటుంది ఆ లైఫ్కి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ కాలం ఉండాలనుకుని మనకు మైండ్ సెట్ వచ్చినప్పుడు ఉన్నంతలో అక్కడ మనం ఎలా బెటర్గా ఉండాలి, ఇక్కడ ఏం చేయాలి డే అంతా, ఇవన్నీ ఆమెకి ప్లానింగ్ అదంతా అలవాటు అయిపోయింది. ఎందుకంటే దాదాపు 1.5 month అయిపోయింది. ఆమె March 15th కదా అరెస్ట్ అయింది. సో ఇంకొక 7 రోజులు పోతే 2 months అయిపోతుంది. కాబట్టి ఆమెకి కొంత జైలు అలవాటైంది. ఈ లోపల అక్కడ 2 మహిళలు కూడా ఆమె దీంట్లో ఉన్నారు. మామూలుగా ఏంటంటే జైల్లో 2 ఖైదీలు మాత్రం ఎప్పుడు ఒక రూమ్లో పెట్టరు. ఎందుకంటే వాళ్ళు లెస్బియన్స్ గాను హోమో గాను మారుతారని చెప్పి మినిమం 3 పెడతారు. 3 పెట్టినా మారచ్చు, కానీ జైలు రూల్స్లో అనమాట. సో మినిమం 3 ఒక సెల్లో ఉండాలి. సో మ్యాక్సిమం అంటే ఎంత కుక్కుతూ ఉంటారు ఒక్కోసారి. సో ఈమె సెల్లో కూడా ఇంకో 2 ఉన్నారు. సో వాళ్ళిద్దరు నాకు తెలిసి వాళ్ళకి కొంత డబ్బులు కానీ మేనేజ్ చేయగలిగితే వాళ్ళిద్దరు ఈమెకి అసిస్టెంట్లుగా కూడా మారిపోయి ఫుడ్ తీసుకొచ్చి పెట్టడం, ఆమె బట్టలు ఉతికించడం, ఇట్లాంటి పనులు కూడా ఆమెకి ఇంకేదైనా హెల్ప్ కావాలంటే చేయడం, ఇవన్నీ కూడా ఆమెకి ఈ పాటికి కుదిరి ఉంటాయి. ఎందుకంటే ప్రతి జైల్లో కూడా డబ్బు అనేది బాగా పనిచేస్తుంది. రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కంటే కూడా డబ్బే ఎక్కువ పనిచేస్తుంది. సో వీళ్ళకి డబ్బులకి లెక్కే ఉంది కాబట్టి నాకు తెలిసి ఈ పాటికి ఆమె కొన్ని సౌకర్యాలను అక్కడ పెట్టుకొని ఉంటుంది. సో అందుకని అదంతా మనకు కనబడుతుంది, నీట్గా ఉంది. ఆమె అక్కడ రోజు యోగా మెడిటేషన్ చేయడం, ఆ జపమాల కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దాంతో మెడిటేషన్ చేయడం, ఆ తర్వాత విశ్రాంతి, ఫుల్గా విశ్రాంతి ఉంటుంది అక్కడ. రెండోది తనకు నచ్చిన పుస్తకాలను ఆల్రెడీ 7-8 పుస్తకాలను తెప్పించుకుంది. అక్కడ లైబ్రరీ కూడా ఉంటుంది ఆ జైల్లో, పెద్ద లైబ్రరీని. ఆ లైబ్రరీలో నుంచి కూడా బుక్స్ తీసుకోవచ్చు.
సో అలాంటి దీంతో ఆమె అక్కడ లైఫ్ స్టైల్ని ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు నిన్న కోర్టుకు వచ్చినప్పుడు కూడా ఆమె వస్తూనే జై తెలంగాణ జై భారత్ అనే స్లోగన్స్ ఇచ్చింది. దాని తర్వాత లోపలికి వెళ్ళింది. వచ్చిన తర్వాత కోర్టులో అయితే ఆమె సైలెంట్గానే ఉండింది. వచ్చిన తర్వాత మాత్రం ఆమె కొంత బీజేపీ మీద విమర్శ చేయదలుచుకుంది. దాంతో కాంటెంపరీ ఇష్యూనే ఆమె మీడియా ముందుకు తీసుకొచ్చింది. అంటే అక్కడ కూడా ఆమె సమయస్ఫూర్తి తెలివి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏది లైమ్ లైట్లో ఉందో ఆ ఇష్యూని చెప్పడం వల్ల మనం రిలవెంట్గా ఉంటాం, మనం చర్చలోకి వస్తాం అని చెప్పి ఇప్పుడు ఆమె ఏం చెప్పిందంటే రేవన్న కర్ణాటక, రేవన్నని అమెరికాకు పంపిస్తారు, నన్ను మాత్రం జైలుకి పంపిస్తారు అన్న ఒక మాట మాత్రమే చెప్పింది. ఆమె మీడియాతో మాట్లాడే పరిస్థితి అక్కడ ఉండదు, ఎందుకంటే పోలీసులు అలో చేయరు. జస్ట్ వాళ్ళు అడిగినప్పుడు ఒక మాట అది చెప్పేసి వెళ్ళిపోయింది. సో అయితే ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రేవన్న ఒక పెద్ద సెక్స్ స్కాండల్లో, రేవన్న అంటే ప్రజ్వల్ రేవన్న, వాళ్ళ నాన్న రేవన్న, హెచ్డి రేవన్న. అంటే హెచ్డి దేవేగౌడకి కుమారస్వామి, రేవన్న అనే ఇద్దరు కొడుకులు. రేవన్న పెద్ద కొడుకు, రేవన్న వాళ్ళ కొడుకే ఈ ప్రజ్వల్ రేవన్న. అతని పేరు ప్రజ్వలు, నాన్న పేరు కూడా పక్కన పెట్టుకుంటారు. కొంత తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు నాన్న పేర్లు పక్కన పెట్టుకుంటుంటారు అనమాట. మనలాగా ఇంటి పేరు వేరే కాకుండా వాళ్ళకి నాన్న పేరు ఉంటుంది. సో అలాగా ఈ ప్రజ్వల్ రేవన్న ఏమో ఎంపీ, ఈ హెచ్డి రేవన్న ఏమో ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీలు. సో వీళ్ళ సెక్స్ స్కామ్ అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసి 2 ఏళ్లకు ముందు దాదాపు 5 ఏళ్ల పాటు ఒక ఆవిడ పనిచేసింది. ఆమెను, ఆమె కూతురును ఈ తండ్రి కొడుకులు వేధించి వీడియోలు తీసి వాళ్ళని లోపరుచుకొని బెదిరింపులతో చేశారు అనేది ఇప్పుడు ఆరోపణ. ఆ వీడియోలు బయటికి వచ్చాయి. మరి ఆ వీడియోలు వీళ్ళు ఎందుకు దాచుకున్నారు అనేది ఒక ప్రాబ్లం. అట్లాగే వాళ్ళ ఫోన్లలో పోర్న్ వీడియోలు కూడా ఎక్కువ దాచుకున్నారు. వేలల్లో 16,000, 20,000 నోటికి వచ్చిన సంఖ్య చెప్తున్నారు. సో ఇది అక్కడ మొత్తానికి బర్స్ట్ అయింది. దీన్ని ఎవరు బయట పెట్టారంటే ఆ డ్రైవర్, ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్న అతనికి ఇవన్నీ తెలుసని, సో అతన్ని కూడా వీళ్ళేదో బెదిరించారని, అతను జాగాను ఆక్యుపై చేసుకోవడానికి వీళ్ళు ట్రై చేశారని, ఇట్లాంటివేవో డ్రైవర్కి కూడా వీళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల ఆ డ్రైవర్ దీన్ని తీసుకెళ్ళి ఒక బీజేపీ నాయకుడికి లేదా కాంగ్రెస్ నాయకుడికి ఎవరికో ఒకరికి ఇచ్చారు. అది బయటికి వెళ్ళింది బీజేపీ నాయకుడికి ఇస్తే అది కాంగ్రెస్ నాయకుడికి వెళ్ళింది. కాంగ్రెస్ వాళ్ళు దాన్ని బయట పెట్టారు. అంటే బీజేపీ వాళ్ళే ఇచ్చారా అనేది ఒకటి. రెండవది ఇంకొక వెర్షన్ లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే అసలు కుమారస్వామి బయట పెట్టాడు. అంటే కుమారస్వామి వాళ్ళ అన్న కొడుకు రాజకీయాల్లో యాక్టివ్గా అవుతుండడం తనకి ఇబ్బంది అని చెప్పి వీళ్ళని ఇరికిచ్చేస్తే వీళ్ళ పొలిటికల్ లైఫ్ని సమాప్తం చేద్దామని కుమారస్వామి చేశాడనేది కూడా ఒక వెర్షన్ ఉంది. అది ఎంత నిజమనేది తెలియదు. మొత్తానికి ఆ వెర్షన్ కూడా బయటకు వచ్చింది. సో కుమారస్వామి బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యే చేశారని చెప్పి. సో ఏదేమైనా అది బయటకు వచ్చింది. వెంటనే ఇతను ప్రజ్వల్ రేవన్న అమెరికాకు పారిపోయాడని చెప్తున్నారు. ఇప్పుడు అతని మీద బ్లూ కార్నర్ నోటీసులు కూడా స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది, సపరేట్ సిట్ వేసింది. ఆల్రెడీ హెచ్డి దేవన్ననే అరెస్ట్ కూడా చేసింది. మధ్యలో ఏం చేశారంటే ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన అమ్మాయిని కిడ్నాప్ చేశారు. హెచ్డి రేవన్న వర్గం కిడ్నాప్ చేసి అక్కడ ఒక ప్రైవేట్ హోమ్లో పెట్టారు. దాంతో సిట్టికి కంప్లైంట్ వెళ్ళింది. సిట్ వెళ్ళి ఆమెను విడిపించారు. అట్లాగే ఇతను కూడా డ్రైవర్ కూడా మిస్సింగ్ అంటున్నారు. ఇతనేమో ప్రజ్వల్ ఏమో వెళ్ళిపోయాడు ఎక్కడికో. సో ఇప్పుడు అది బీజేపీకి హెడ్ఏక్గా మారింది. ఎందుకంటే అక్కడ జనతాదళ్ సెక్యులర్ పార్టీ వీళ్ళది, హెచ్డి దేవేగౌడది. దాంతో వీళ్ళు పొత్తు పెట్టుకొని ఈసారి 3 ఎంపీ సీట్లు కూడా ఇచ్చారు వాళ్ళకి. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు రేవన్న ఇష్యూ అనేది బీజేపీకి అక్కడ పెద్ద తలనొప్పిగా మారిపోయింది. సో దీన్ని డీల్ చేయకుండా రేవన్నని ఇప్పటివరకు తీసుకురావడానికి అటు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏమీ చేయట్లేదు. అదే మధ్యలో అమిత్ షా ఫేక్ వీడియో రిలీజ్ అయితే మాత్రం ఆగమేఘాల మీద అందరిని పట్టుకోవడం, అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, చివరికి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి మీద కూడా కేసు పెట్టారు. కానీ అదే ఒక పెద్ద సెక్స్ స్కామ్లో ఇరుక్కున్న ప్రజ్వల్ రేవన్న మాత్రం పట్టుకోవడానికి హోంశాఖ ఏ రకమైన ప్రయత్నం చేయలేదు. క్లియర్గా తమ వాళ్ళని రక్షించుకోవడం, ప్రత్యర్థుల్ని
వేటాడి వెంటాడడం అనేది బీజేపీ ప్రభుత్వంలో కనిపిస్తుంది. దాన్ని కవిత తీసుకొచ్చింది. మరి దీని మీద ఇప్పుడు జడ్జి కావేరి మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్తున్నారు. మేబీ మళ్ళీ ఆమెకి పనిష్మెంట్గా జైలు నుంచే ఈసారి ములాఖత్తు అంటే కోర్టు వాయిదా జైలు నుంచే జరిగే అవకాశం ఉంది వర్చువల్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.